ఈ వీడియో తొందరపాటు వలన నష్టం ఎలా జరుగుతుందో తెలియజేసి ఒక చిన్న కథ. ఒకరోజు రామయ్య, సోమయ్య సంతకు వెళ్తున్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. కూర్చున్న సమయంలో వారు పాయసం గురించి మాట్లాడుకున్నారు. సోమయ్య పాయసం తయారీకి ఏమేమి కావాలో అడగగా రామయ్య దానికి కావలసిన పదార్థాలను చెప్పాడు. ఈ సంభాషణను చెట్టుపైన ఉన్న పిట్టలు విన్నాయి. పాయసం చేయడానికి ఏం కావాలి? బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు కావాలి. పిట్టలు కూడా పాయసం తయారు చేసుకోవాలని నిర్ణయించుకుని సంతకు వెళ్లి కావలసిన పదార్థాలైన బెల్లం, రవ్వ, పాలు, నెయ్యి, ద్రాక్ష, జీడిపప్పు తెచ్చుకున్నాయి. చెట్టు కింద పిట్టలు పాయసం చేయడం మొదలుపెట్టాయి. పాయసం కుతకుత ఉడుకుతోంది. ఘుమఘుమ వాసన వస్తోంది. ఆ పాయసం వాసనకు పిట్టలకు నోరూరింది. ఒక పిట్టకు పాయసం రుచి చూడాలని చాలా కోరిక కలిగింది. రెండో పిట్ట వారిస్తున్నా వినకుండా పాయసాన్ని ముక్కుతో పీల్చింది. ఇంకేముంది, పిట్ట మూతి కాలింది. తొందరపాటు ఎప్పుడూ నష్టాన్నే తెస్తుంది. అందుకే ఓపికతో ఉండటం ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మేము అప్లోడ్ చేసే ఇలాంటి మరిన్ని కథలు మరియు రైమ్స్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై నొక్కండి. ధన్యవాదాలు.